హాయ్ ఫ్రెండ్స్, ఇది ఎలిమినేషన్ అప్డేట్ అండి. వెరీ వెరీ క్విక్ వీడియో. సాటర్డే ఎపిసోడ్ ఎప్పుడైనా మనకి 1:30-2కి అయిపోద్ది. లంచ్ బ్రేక్ ఇస్తారు, తినొచ్చి కూర్చుంటారు, డ్రెస్సులు మార్చుకొని వచ్చి కూర్చుంటారు. ఎందుకంటే ఇది సండే అన్నట్టు కనిపించాలి. మళ్ళీ సండే ఎపిసోడ్ జరిగింది. డబుల్ ఎలిమినేషన్ ఉన్నప్పుడు సాటర్డే ఎపిసోడ్ ఒకరిని తీసేస్తారు. ఆ తీసేసిన పర్సన్ తేజ. ఓకే, నెక్స్ట్ ఎలిమినేషన్ డబుల్ ఎలిమినేషన్ లో ఇంకో పర్సన్ ఎలిమినేట్ కాబోతున్నారు, వాళ్ళు పృథ్వీ. అది ఇంకా జరగల, అది లైవ్ జరుగుతుంది. 6:30-7 దాకా జరిగింది. సో తేజ అయితే ఎలిమినేట్ అయిపోయాడు. ఇది ఈ వారం డబుల్ ఎలిమినేషన్ లో తేజ అండ్ పృథ్వీ అనమాట. సో ఇక్కడ అవినాష్కి బాగా ఓట్లు వచ్చి సేవ్ అయ్యాడు అంటే అది మాత్రం కాదండి. అది ఏ మాత్రం కాదు. అవినాష్కి ఇంకా లిస్ట్ లోనే ఉన్నాడు. సో ప్రాబ్లీ తేజ కంటే కొన్ని ఓట్లు ఎక్కువ ఏమైనా పడి ఉండొచ్చో, లేకపోతే తేజతో ఎక్కువ పడి ఉండొచ్చేమో. కానీ నాకు తెలిసి పృథ్వీ ఓట్ల కంటే కూడా ఏం ముంచి ఉండడు. పృథ్వీకి ఓట్లు ఎక్కువ ఖచ్చితంగా ఉంటాయి. కానీ మనోళ్ళు తెలుసుగా, మనోళ్ళు రూల్స్ మార్చి, అంటే కొన్ని సీజన్స్ నుంచి ఏమవుతుందంటే బిగ్ బాస్ జస్ట్ లైక్ దట్ ఫాలో అయ్యే వాళ్ళకి కూడా ఒక పర్సన్ పేరు చెప్పి వీళ్ళు ఎలిమినేట్ అవుతారా, ఎలిమినేట్ అవ్వడం వాళ్ళు, అబ్బా వాళ్ళు అమ్మ వాళ్ళని ఎట్లా చేస్తాడు బిగ్ బాస్ ఉంచుతాడు అన్న విషయం మామూలు వాళ్ళకి కూడా అర్థమైపోతుంది. అంత ప్రెడిక్టబుల్ గా షో తయారైందంటే అక్కడ వచ్చే కంటెస్ట్ని బట్టి, అక్కడ వచ్చే మనిషిని బట్టి తీయడు అని. దానికి తోడు తెలుసుగా, ఇప్పుడు లాస్ట్ టైం ఏం పెట్టేవాడు, అది ఎవిక్షన్ షీల్డ్ అయినా, ఇంకో షీల్డ్ అయినా, నామినేషన్, ఈ షీల్డ్ పేర్లు మార్పు, టీటీఎఫ్ ఇంక్లూడింగ్ టీటీఎఫ్ కూడా ఒక మెయిన్ థంబ్ రూల్ ఉండేది. ఏంటంటే జనాల ఓట్లకే మేము వాల్యూ ఇస్తాం. ఇప్పుడు నీకు ఏ షీల్డ్ ద్వారా సేవ్ అవ్వాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలు నిన్ను సేవ్ చేస్తే, ఓటింగ్ ప్రకారం నువ్వు సేవ్ అయితే ఓకే, ఓటింగ్ ప్రకారం నువ్వు సేవ్ కాకపోతే ఎలిమినేట్ అవ్వాల్సిందే. టికెట్ టు ఫినాలే వచ్చినా ఆ టికెట్ టు ఫినాలే నీకు ఎప్పుడు అప్లికబుల్ అయింది, ఇదైతే సింపుల్ అండి. నువ్వు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసినావు, ఓకే, 2 years ఎగ్జామ్ రాసావు, తర్వాత ఎంసెట్ కూడా అటెంప్ట్ చేసావు, ఓకే, ఎంసెట్ లో మంచి ర్యాంక్ వచ్చింది. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయావు. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయాక ఎంసెట్ లో మంచి మార్కులు వచ్చిన ఇంజనీరింగ్ సీట్ ఇస్తారా? ఈరిగా రూల్స్ విరుద్ధం. ఎందుకని? ఎంసెట్ లో కావాలి అంటే దానికి ప్రీ రిక్విజిట్ వచ్చి, ప్రీ కండిషన్ వచ్చి ఇంటర్మీడియట్ లో పాస్ అవ్వటం. అది ఏ రీజన్ అన్నా కానీ నువ్వు అక్కడ నీకు ఓటింగ్ లో ఫెయిల్ అయ్యి నేను వేరేదేదో పంపిస్తా అది తయారైంది. ఇంక మనం ఏం చేయలేం. అది వాళ్ళ నిర్వాహకులు, ఏం చేయలేం. సో అవినాష్ ని ఖచ్చితంగా సేవ్ చేస్తారబ్బా. ఈ టికెట్ టు ఫినాలే రాకపోయినా సేవ్ చేస్తారు. నేను చెప్తున్నా కదా, ట్రస్ట్ మీ, టికెట్ టు ఫినాలే రాకపోయినా సేవ్ చేస్తారు. అది వాళ్ళ చేతుల్లో ఉంది. సో మొత్తానికి టేస్టీ తేజ అండ్ పృథ్వీ ఎలిమినేట్ అయ్యారు. ఒక ఎలిమినేషన్ అయితే టేస్టీ తేజ, ఇంకా పృథ్వీ కూడా ఎలిమినేట్ అయ్యాడు. అవినాష్ ని ఇది చేయాలి కాబట్టి. ఇక్కడ టేస్టీ తేజ రీజన్స్, కారణాలు చెప్పుకుంటే, ఆయన మరి నా ఒపీనియన్, నా పర్సెప్షన్, దిస్ ఈజ్ మై ఒపీనియన్ చెప్పి కొన్ని బాణాలు వేస్తుంటాడు. సో అవి కొంచెం అతిగా అనిపించే ఉన్నాయి. కొంచెం ఓవర్ బోర్డ్ కూడా అయ్యాడు. లాస్ట్ 2 days లో ఓటింగ్ చాలా తగ్గింది టేస్టీ తేజకి. ఇది అవును అనుకున్నా కాదనుకున్నా మంచి నిజం ఇది. ఎందుకంటే లాస్ట్ 2 days లో అందరితో గొడవలు అయినాయి. ఆయనకి ప్రేరణతో గొడవైంది, గౌతమ్తో గొడవైంది. ఈ న్యూట్రల్ ఫ్యాన్స్ ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు ప్రేరణ ఫ్యాన్స్ ప్రేరణకి వేసే వాళ్ళు కూడా లాస్ట్ నచ్చలేదు అనుకో, గౌతమ్ కంటే ఎక్కువ ఉండే వాళ్ళు ఓట్లు వేస్తారు. గౌతమ్ ఫ్యాన్స్ కూడా కొంతమంది అట్టేస్తారు. సో అందరికీ ఏనంటే కొంచెం ఇదైపోయింది. సో అది ఒక కారణం. ఇంకా పృథ్వీ అంటే ఆయన ప్రమేయం లేకుండా ఎలిమినేట్ అయినట్టు. దీంట్లో ఈ ఎలిమినేషన్ లో, ఈ డబుల్ ఎలిమినేషన్ లో పావు అయిందంటే మాత్రం పృథ్వీ, 100% పృథ్వీ. ఎందుకంటే ఇక్కడ అవినాష్ ఉన్నది కాబట్టి అక్కడ తీసేయాల్సి వచ్చింది. అప్పుడు అవినాష్ కి టీటీఎఫ్ వల్ల ఈక్వేషన్స్ అన్ని మారిపోయినాయండి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ అవినాష్ గౌతమ్ ఉంటారు. ఇంకా అక్కడ ఎక్కువ మందిని ఉంచకూడదు, తీసేయాలి. ఇంకా టప పృథ్వీ లేపేశారు. అయితే ఇక్కడ చూడండి, నెక్స్ట్ వీక్ మీరు గమనించారా, ఇక్కడ ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ లో ముగ్గురే ఉన్నారు. ఎవరెవరు? గౌతమ్, అవినాష్ అండ్ రోహిణి ఉంది. అటుపక్క ఇప్పుడు మొత్తం ఎంతమంది ఉంది? 9లో 2 పోతే 7 అవుతారు. ఇటుపక్క 3 ఉంటే అటుపక్క 4 ఉంటారు. ఇంకా ఇప్పుడు 7తో షో రన్ అయ్యింది అనమాట. నెక్స్ట్ వీక్ ఒకరు తీసేస్తారు, ఓకేనా, లేకపోతే 2 తీసేస్తారు. ఫినాలే వీక్ 5 ఉండొచ్చు, 6 ఉండొచ్చు. ఒకవేళ ఫినాలే వీక్ 6 ఉండాలి, బ్యాలెన్స్ చేయాలి అనుకుంటే, వైల్డ్ కార్డ్స్ నుంచి 3 అండ్ దెన్ ఓజీ నుంచి 3 ఉండాలనుకుంటే, వైల్డ్ కార్డ్స్ నుంచి 3 ఉండే అవకాశం కూడా లేకపోలేదు. ఇంక్లూడింగ్ రోహిణి. ఎందుకంటే అవినాష్ ఆల్రెడీ సేవ్, చివరి దాకా ఇంకా ఆయన బిందాస్ మంచి దుప్పటి కప్పుకొని మునుకోవచ్చు. ఇంకా టాప్ 5 ఆయన లక్ష్యం. సో అవినాష్ ఓటింగ్ ఎవరికి పడిద్ది? రోహిణికే పడిద్ది. తేజ ఆల్రెడీ ఎలిమినేటెడ్. తేజ ఓటింగ్ ఎవరికి పడిద్ది? రోహిణికి పడిద్ది. రోహిణి ఓటింగు, అవినాష్ ఓటింగు, తేజ ఓటింగు, 3 ఓటింగులు రోహిణికి పడితే ఏమో ఎక్కొచ్చు, పైకి ఎక్కొచ్చు అంతే. సో దట్టు టాప్ 6 పెడితే. మోర్ ఓవర్ ఇక్కడ లేడీస్ లో ఉన్న 3లో ఛాన్స్ తీసుకున్నా, ఇప్పుడు ఎవరు? విష్ణుకి, రోహిణికి అండ్ దెన్ ప్రేరణకి. ఇక్కడ కానీ మీరు గమనిస్తే ప్రేరణకు కూడా ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. పృథ్వీ వెళ్ళిపోవటం వల్ల
పృథ్వీ ఓట్లు మనం విష్ణువుకి వేయొచ్చేమో అనుకుంటాం కానీ కష్టమే. ఎందుకంటే పృథ్వీని లైక్ చేసేవాళ్ళు నిఖిల్‌నో, లేకపోతే ప్రేరణనో, లేకపోతే యష్మినో లైక్ చేస్తారు గానీ, పృథ్వీని లైక్ చేసేవాళ్ళు విష్ణువుని లైక్ చేయరు. ఇది ఇది అనిపిస్తుంది ట్రెండ్స్ చూస్తుంటే. సో, ఈ పరంగా చూసుకుంటే మనకు అప్పుడప్పుడు మిక్స్డ్ ఒపీనియన్స్ వస్తాయి. విష్ణు లేకపోతే పృథ్వీకి ఓటు పడొచ్చేమో, పృథ్వీ లేకపోతే విష్ణుకి ఓటు పడొచ్చేమోని. బట్ నిశితంగా ఆలోచిస్తే పృథ్వీ ఓట్లేమి విష్ణువుకి పడవు అన్నట్టే అనిపిస్తుంది. ఓకేనా? అటువంటప్పుడు ప్రేరణ గెలిచొచ్చే అవకాశం ఉంటది. ఓకేనా? జనరల్‌గా చూసుకుంటే విష్ణుప్రియ ఓటింగ్ ప్రేరణ అండ్ రోహిణి కంటే ఎక్కువ. ఇండివిడ్యువల్‌గా స్కేల్ చేస్తే మీరు ఇండివిడ్యువల్ ఓటింగ్ అని చూస్తే విష్ణుప్రియ అనే ఓటింగ్ ప్రేరణ ఓటింగ్ కంటే ఎక్కువ, రోహిణి ఓటింగ్ కంటే ఎక్కువ. ఇప్పటికి గూడా, ఈ క్షణానికి గూడా. ఓకేనా? కానీ ఈళ్ళకి యాడ్ ఆన్స్ ఉన్నాయి. కొన్ని యాడ్ ఆన్స్ ఉన్నాయి. ఏకొచ్చే మార్క్స్‌తో పాటు బి, సి ఇట్లా. బట్ విష్ణుప్రియకి ఏ యాడ్ ఆన్స్ ఉన్నాయి? ఏ యాడ్ ఆన్స్ లేవు. ఆమె సింగిల్ ఓటింగే ఆమెని కాపాడాల. ఓకేనా? సో, మోర్ ఓవర్ ఏందంటే ఇప్పుడు నిఖిల్ అండ్ కో బ్యాచ్‌లో పృథ్వీ అండ్ యష్మి వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా యష్మి ఏంది పృథ్వీని సేవ్ చేయండి అని చెప్పి పెట్టింది. ఇంకా మిగిలిన పేర్లు ఎవరు పెట్టలా. పృథ్వీ వెళ్ళిపోయాక యష్మి అండ్ పృథ్వీ కలిసి ప్రేరణని సేవ్ చేయండి అని పెట్టే ఛాన్స్ ఉండొచ్చు. ఉండొచ్చు. సో, అలా అని చెప్పి యష్మి అండ్ పృథ్వీ కలిసి విష్ణుప్రియని సేవ్ చేయండి అనేది పెట్టరు. సో, ఆ రకంగా ఇది లేడీస్‌లో గూడా. లేడీస్‌లో ఎవరు ఉండాలనే దాని మీద కూడా క్లారిటీ. ఎందుకంటే ఈ వీక్ అవ్వబోతున్న ఇద్దరు మేల్ కంటెస్టెంట్స్ కాబట్టి ఇదొక ఇలకత మఫిలి అన్నమాట. ఇట్లా చాలా ఉన్నాయి. సో, ఓవరాల్‌గా నెక్స్ట్ వీక్ ఓజీ నుంచి ఇంకో బలమైన కంటెస్టెంట్ ఎగిరి పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎలిమినేట్ అయ్యే అవకాశాలు. అందుకే మన కంటెస్టెంట్ ఏదో తోపు, మన కంటెస్టెంట్ ఏదో బలవంతుడు అనుకోకండి. ఇంక్లూడింగ్ నిఖిల్ అయినా, ఇంక్లూడింగ్ గౌతమ్ అయినా. ఏ క్షణానికి ఏం జరిగిద్దో తెలీదు. ఇంక్లూడింగ్ నబీల్ అయినా. ఫస్ట్ మీ కంటెస్టెంట్స్ ఓటేసుకోండి. తర్వాత మిగిలిన వాళ్ళని లేపటం, దించడం తర్వాత సంగతి. ఈ ప్రక్రియలో ఏదైనా తేడా జరిగితే ముందు మీరే లేచిపోతారు. మీ కంటెస్టెంటే లేచిపోతాడు. సో, అదనమాట మ్యాటరు. మొత్తానికి ఐ యాక్సెప్ట్ దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్ అని ఈయన ఎప్పుడైతే అని వాటిని కొంచెం ట్రిగ్గర్ చేసే విధంగా మాట్లాడి ట్విస్ట్ చేశాడో జనాలు కూడా వి యాక్సెప్ట్ యువర్ పాయింట్, వి అండర్స్టూడ్ యూ. సో దిస్ ఈజ్ అవర్ పర్సనల్ ఒపీనియన్ టెస్టీ తేజ అన్నట్టే గుద్దేశారు అనిపిస్తుంది. మంచిగా ఉన్న వాటిని లాస్ట్ 2 days చేతులారా గాజేసుకున్నాడేమో ఈ టేస్టీ తేజ అనే పర్సన్ అని నాకు అనిపిస్తుంది. మీకు ఎందుకు అనిపిస్తుందో కమెంట్ చేయండి. సో, నాకు తెలిసి వచ్చేటప్పుడు కూడా ఆయన బాణాలు వేసే వస్తాడు. సో, లాస్ట్‌లో ఎలిమినేట్ చేసి అంటే ఇప్పుడు ఇద్దరు కదా 2 ఏవీలు చూపిస్తారా? 2 ఏవీలు చూపిస్తారా లేదని చూడాలి. సాటర్డే వచ్చాక ఏబీఎస్ అంతా చూపిస్తారేమో చూడాలి. ఇంకా దాంట్లో ఆబ్వియస్‌గా ఆయన గౌతమ్ మీద పాయింట్స్ పెడతాడా? లేకపోతే ఓయమ్మ ఎందుకు వచ్చిన బాధరా నేను అసలు ఇది జరిగిందే నాకు వాడి గురించి ఎక్కువ కామెంట్ చేయటం వల్లే అని చెప్పి మారతాడా? వీటన్నిటికీ మనము చెప్తది కాలం సమాధానం చెప్తే. సో, నెక్స్ట్ విష్ణుప్రియ రియాక్షన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. విష్ణుప్రియ రియాక్షన్స్ అసలు పృథ్వీ వెళ్తే ఎలా ఉంటది? నిన్ననే చెప్పింది. ఇక నుంచి నేను నిన్ను మిత్రువుగా చూడను. సో, నాకు అందరూ సమానమే. నాకిక్కడ శ్రీముఖి గారు వచ్చి చెప్పారంటే పృథ్వీ అంటాడు నేను ఫస్ట్ నుంచి అవుతుంది కూడా అట్నే ఉండమని అని. సో, ఇటువంటి సిచ్యువేషన్‌లో శ్రీముఖి మాటలు ఎక్కించుకొని విష్ణుప్రియ నెక్స్ట్ లెవెల్‌కి ఏమన్నా గేమ్ ఆడిద్దా అనేది కూడా మ్యాటరే. నెక్స్ట్ లెవెల్‌కి ఏమన్నా ఆడిద్దా అనేది మ్యాటరే. సో, ఏది ఏమైనా జరగొచ్చు. ఓకేనా? ఇన్ కేస్ ఒకవేళ ఇఫ్ ఎట్ ఆల్ ఒకవేళ ప్రేరణ ఎలిమినేట్ అయిందనుకో నెక్స్ట్ వీక్ ఛాన్స్ ఉంది. ఓకే? ఎందుకంటే ఇంకిద్దరు ఎలిమినేట్ అవ్వాలి. లాస్ట్ అయినా ఇదైనా ముందు అయినా. ప్రేరణ ఎలిమినేట్ అయితే ట్రస్ట్ మీ రాసి పెట్టుకోండి సీజన్ 8 విన్నర్ నిఖిల్ అంతే. అంటే ప్రేరణ ఎలిమినేట్ కాకపోతేనే ఆయనకి అంత ఉంది. ఇంకా పృథ్వీ అయిపోయి ఆ తర్వాత యష్మి అయిపోయి ఆ తర్వాత ప్రేరణ అయిపోయాక ఇంతమంది అయిపోయాక వాళ్ళని మ్యూచువల్ ఫ్యాన్స్ వాళ్ళ క్లబ్స్ కూడా మ్యూచువల్ క్లబ్స్ ఉంటాయి. సో, నలుగురికి ఓటేయండి అనేవాళ్ళు ఎక్కువ. సో, ఒకరికి ఓటేయండి అనేవాళ్ళని కంటే నలుగురికి ఓటేయండి నలుగురు బాగా ఆడుతున్నారు అనేవాళ్ళు ఎక్కువ. సో, ముగ్గురు పోయాక ఆయన ఖచ్చితంగా ఇంకా విన్నర్ అవుతాడు. సో, దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌతమ్ ఫ్యాన్స్ మీరు ఎంత కష్టపడాలి ఏంటి అనేది ఇంకా అంటే ఓవర్గా కబుర్లు ఆడుకుంటానే కాదు ఓట్స్ ఎంత ముఖ్యం. మీరేసుకుంటా పక్కన వాళ్ళతో వేపిస్తా, రిలేటివ్స్తో వేపిస్తా, ఫ్రెండ్స్తో వేపిస్తా. ఇంత కష్టపడితే ఛాన్సెస్ ఉన్నాయి. గౌతమ్‌కి ఛాన్సెస్ లేవని నేను చెప్పను. ఈక్వేషన్స్ మారొచ్చు. గౌతమ్‌కి చాలా మంచి ఓటింగ్ పోల్ అవుతుంది. సో, ఇట్స్ రియల్లీ గ్రేట్ గౌతమ్ యాక్చువల్‌గా. ఎందుకంటే వైల్డ్ కార్డ్‌గా వచ్చి పడి లేచి ఇప్పుడు ఫస్ట్ నుంచి ఉన్న కంటెస్టెంట్‌కి పోటీ ఇచ్చి నిఖిల్ గెలుస్తారా అని వన్ సైడ్‌గా చెప్పలేని పరిస్థితికి తెచ్చాడు. ఇప్పుడు నిఖిల్ కప్పు అందని అందుకోపోని. బట్ నిఖిల్ అయితే ఖచ్చితంగా గెలుస్తాడని చెప్పలేము రే. నిఖిల్‌కి గౌతమ్ ఉన్నాడు అన్న స్టేజ్ వచ్చింది. సో, ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేయడం కూడా గ్రేటే కదా. ఆ సిచ్యువేషన్ దాటి గౌతమ్ కప్పు అందుకుంటాడా? లేకపోతే ఇతను
కప్పు అందుకుంటాడా అనేది కాలం సమాధానం చెప్తుంది. మనం డైలీ వీడియో చేసుకుంటానే ఉంటాం కాబట్టి విల్ టాక్ అబౌట్ దట్. ఓకే, దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. మీ సురేంద్ర.